హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణని అపార్థం చేసుకున్న సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య అయితే వాళ్ళ తోటికోడలతో ఇలా అంటుంటుంది, అక్క ఈ ఇంటి మగవాళ్ళకు ఆడదాని మనసుతో పనే లేదు. తన మనసులో ఏముందో ఈ మగవాళ్ళకు అసలు అర్థం చేసుకోవడమే రాదు. కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని చెప్తాడు, కానీ నాకు ఇప్పుడు ప్రేమను పంచిందే లేదు. నన్ను ఎప్పుడు అర్థం చేసుకోడు అక్క అని సత్య అంటూ ఉంటుంది. మరోవైపు క్రిష్ కాలికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ రోజు నీ విషయంలో నేను మౌనంగా ఉన్నాను అంటది కేవలం సత్య కోసం మాత్రమే. నువ్వు మళ్ళీ సత్య జోలికి కనుక వెళ్తే మాత్రం నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు. తను నన్ను ప్రేమించకపోయినా, నన్ను అర్థం చేసుకోకపోయినా కానీ నేను ప్రేమిస్తూనే ఉంటాను అని క్రిష్ అంటాడు. క్రిష్ కూడా అంతే అక్క, నేను కన్నీళ్లు పెట్టుకుంటే అలాగే చూస్తుంటే తప్ప కన్నీళ్ళు రాకుండా ఏమి చేయలేడు. పైగా మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తూ ఉంటాడు, కానీ ఏమి చేయడు అని సత్య అంటూ ఉంటుంది. సత్య కళలో నీళ్ళు వస్తే అసలు చూడలేను, అలాంటిది నువ్వు సత్య నేర్పిస్తావా అంటూ కాలికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు క్రిష్ ఏంటో ఏమో అక్క, ఈ క్రిష్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో అని సత్య అంటూ ఉంటుంది. మరోవైపు క్రిష్ సత్య నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ అర్థం చేసుకుంటే చాలు అని క్రిష్ అంటూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.